బైబిల్ని బట్టి చెబుతున్నాం కాబట్టి అందరికీ దైవత్వం ఉండాలండి అని చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కానీ దైవత్వం అనుకుంటూ కనీస మానవత్వాన్ని మర్చిపోయారు అందరూ. అందుకే చూడండి, మనిషి అంటే చులకన, మనిషి ఆలోచనలంటే చులకన. ఎందుకంటే వాల్యూ తెలియట్లేదు, మరణం అంటే ఏంటో అర్థం కావట్లేదు, మరణం యొక్క భయం తెలియట్లేదు. మన ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే అప్పుడేనా బాధ, మన దగ్గర వారికి ఎవరికైనా కష్టం వస్తే అప్పుడైనా స్పందించేది. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు వాటిని బట్టి మనం ఆలోచించిన అవసరం లేదా, జ్ఞానం తెచ్చుకునే అవసరం లేదా? నేడు మన చుట్టూ వందల మంది ఉండొచ్చు, నేడు మన చుట్టూ మనల్ని ప్రేమించేవారు, మనల్ని ఘనపరిచేవారు, మనల్ని గొప్ప చేసేవారే ఉండొచ్చు. కానీ రేపటి రోజున ఉంటారో ఉండరో. అదేవిధంగా మనల్ని ద్వేషించేవారు కూడా ఉండొచ్చు, కానీ రేపటి రోజున ఉంటారో ఉండరో. రేపటి రోజున అయ్యో నేను ఈ వ్యక్తికి మంచి మాటలు చెప్పలేకపోయాను, స్వార్థను అందించలేకపోయాను, చెబితే బాగుండేది కదా. ఆయన చనిపోయే లోపు ఆయనకు ఒక మాట అయినా, అయ్యా నువ్వు దేవుని నమ్ముకో, దేవుని తెలుసుకో, చక్కగా బ్రతుకు అని ఒక మాట చెబితే బాగుండు కదా అని తరువాత మనం బాధపడే పరిస్థితి రాకూడదు.